హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు దిశ పేపర్లో వార్తలను చూద్దాం. వైసీపీ ఓ భూతం, దాన్ని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని చంద్రబాబు నాయుడు గారు ఒక సందేశాన్ని ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి. వైసీపీ అట ఒక భూతం అట, దాన్ని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందట, లేదంటే లేదు. మీరు వైసీపీ ఒక భూతం అన్న తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అని ఎన్డీఏ నుంచి రాజ్నాథ్ సింగ్ గారు ఎందుకు అడిగారు? ఆ భూతం మద్దతు బీజేపీ పార్టీ ఏదైతే మీరు భూతం అంటున్నారో ఆ వైసీపీ మద్దతు తీసుకుంటుంటే మరి మీరు ఎందుకు ఆ కూటమిలో ఉన్నారో? భూతం ఉన్న కూటమిలో ఉండొద్దు కదా. అది భూతాల కూటమే మీది, రాజకీయ పార్టీల కూటమే, భూతాల కూటమే అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆలోచన చేసుకున్నారో లేదో తెలియదు. కానీ ఒకవైపు ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పెట్టింది, సిపి రాధాకృష్ణన్ని. మా అభ్యర్థికి ఓట్లు వేయించండి, మద్దతు ఇవ్వండి అని కేంద్రంలో ఉన్న బీజేపీ అధిష్టానం రాజ్నాథ్ సింగ్తో జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూర్చుంటుంది, మనం ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నాం అని చెప్పి డిసైడ్ అయ్యింది, ప్రకటన చేస్తుంది. నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఒక భూతం అంటాడు. దేనికోసం భూతమేం? మీరున్న కూటమిలోకి మీరున్న కూటమి మీ మాట పట్టించుకోకుండా ఆయన మద్దతు తీసుకుంటున్నందుకే అనేది ఇప్పుడు ఒక చర్చ. ఒక భూతం అట, దాన్ని నిర్మూలిస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్తు లేదట. దాన్ని నిర్మూలించడం అంటే అదేం చెట్టు కాదు పీకేయటానికి. ఒక రాజకీయ పార్టీ, 40% ఓట్లు ఉన్న పార్టీ. ఒక పార్టీని ఇంకో పార్టీ నిర్మూలించదు. భూతమో దెయ్యమో అని చెప్తే ప్రజలు నిర్మూలించరు. ప్రజలు నిర్మూలించాలంటే ప్రజలకు విరక్తి రావాలి ఆ పార్టీ పైన. మీ భయం ఏంది? ఏంటి అంటే ఎన్డీఏ కూటమికి బీజేపీ పార్టీకి దగ్గర అవుతుండు అనే భయంలో చంద్రబాబు నాయుడు గారు ఆందోళన ఉండదు తెలియదు. కానీ ఒక భూతము దెయ్యం పడితే భూతం పడితే చేసినట్టు చేస్తున్నట్టు ఒక వార్త. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మేము సంక్షేమ సుపరిపాలన అభివృద్ధితో ముందుకు వెళుతున్నాం, ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రయాణం చేస్తున్నాం. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తుంటే వైసీపీ నేతల రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రభుత్వంపై పదే విషం చిమ్ముతున్న వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మీరు ఇక్కడ ప్రజలుగా చెప్పాల్సింది నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, రాజ్నాథ్ సింగ్కి చెప్పండి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు నోటీసులో లేకుండా జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకోరు. చంద్రబాబు నాయుడు గారు నోటీసులో ఉన్నప్పటికీ నువ్వేమన్నా ఉంటావా పోతావా, ఉంటే ఉండు పోతే పోగాని జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా తీసుకుంటావా అని చెప్పారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎట్టి పరిస్థితులు తీసుకుంటూ నువ్వు ఉండాల్సిందే అని అడిగారా? అనివార్యమైన పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వానికి తల వంచి ఉండాల్సి వస్తుందా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో అనేది ఒక చర్చ. ఈ భూతం సంగతి అయినా కానీ మీకు పట్టిన భూతాన్ని చూసుకోండి అని ప్రభుత్వం, అదే వైఎస్ఆర్సీపీ చెప్తున్న పరిస్థితి. ఇది వైసీపీ ఓ భూతం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. చంద్రబాబు నాయుడు గారు మీడియా కూడా చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు భూతం అని. ఆ భూతం మద్దతే తీసుకుంటున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి పోయాడు. ఒక మంత్రి చెప్పిండు, సూపర్ 6 అమలుతో వైఎస్ జగన్ మైండ్ బ్లాక్ అయిందట. ఈయన బీజేపీ నాయకుడే, ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండు. జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిందట. దేనికోసం అంటే సూపర్ 6 అమలు చేశారు, సూపర్ 6 అమలు చేసినందుకు ఇంకేం చేయాలో తెలియదు, ఇక రాజకీయంగా ఉనికి లేదు అని ఒక బ్లాక్ అయింది అన్నట్టు చెప్పిండు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈరోజు రాష్ట్రంలో రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు అడిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మైండ్ బ్లాక్ అయింది అనుకుంటున్నారు. ఇదేంద్రా నాయన కథ. నేను ఎంత మోడీని, అమిత్ షాని భజన చేసినా, ఎంత పొగిడినా, ఎంత భుజాల మీద కాయలు కాసినట్టు ఎత్తుకున్న చెరొక వైపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో సవాసం ఏంటి, జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ ఏంటి, ఈ పొత్తు ఏంది, ఈ కథ ఏంది? నాకు తెలవకుండా నా రాష్ట్రంలో నాకు బద్ధశత్రువు అయిన వైసీపీ మద్దతు తీసుకోవడానికి ఎందుకు ఫోన్లు చేస్తారు, ఎందుకు లైజీని మెయింటైన్ చేస్తున్నారు? దీనికోసమైనా పదే నేను వైసీపీ భూతము, దెయ్యము, విధ్వంసకర పార్టీ, సైకో పార్టీ అన్నా కానీ మీరు నోరు మెదపట్ల బీజేపీ. నేను జైల్లో పెడదామన్నా కానీ మీరు సపోర్ట్ చేయట్లే. దీనికోసమా
అంటే మీకు జగన్మోహన్ రెడ్డికి అటు బీజేపీకి కేంద్ర నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డికి రిలేషన్షిప్స్ అట్లే ఉన్నాయి సంబంధాలు. చివరికి నన్ను పక్కకు దోస్తారనే ఒక ఆందోళనలో మైండ్ బ్లాక్ అయిందని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారట ఆంధ్రప్రదేశ్లో. ఈ మైండ్ బ్లాక్ జగన్మోహన్ రెడ్డికి అయిందో కాలేదు కానీ అక్కడైతే అయ్యి ఉంటుంది అని. ఎందుకంటే సూపర్ సిక్స్తో మైండ్ బ్లాక్ కావడానికి ఏం అద్భుతాలు కావయి. ఇంకా సూపర్ సిక్స్లో ఇంకా 2-3 మిగిలే ఉన్నాయి. నిరుద్యోగ భృతి, మహిళా నిధి, తల్లికి వందనం కొంతమందికి రాలే, రైతు భరోసా కొంతమందికి రాలే, ఇవన్నీ అట్లా పెండింగే ఉన్నాయి. ఇది ఈ మైండ్ బ్లాక్ కథ అదట. దేశంలో పేద సీఎం మమతా బెనర్జీ అట ఆమె ఆస్తులు కేవలం 15,38,000 మాత్రమే ఉన్నాయట. ఇది ఈ ఈ దేశంలో అత్యంత పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ధనిక ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు. ఏడీఆర్ అని ఉంటుంది ఒక సంస్థ, ఆ సంస్థ ఇచ్చింది, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని. అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నాడు. ఆ సంపన్నత గురించి, పేదరికం గురించి మళ్ళా నెక్స్ట్ పేపర్లో మాట్లాడదాం. నెక్స్ట్ బొమ్మాళిని వదిలిపెట్టడం వైసీపీ యొక్క భూస్థాపితమే. అయిపోయా, బొమ్మాళిని వదిలిపెట్టేట భూస్థాపితం అయిపోద్దట వైసీపీ. భూస్థాపితం కావడానికి అదేం బిల్డింగ్ కాదు, కూలిపోతే జేసీబీతో కూలిపితే కూలటానికి. అది ఒక రాజకీయ పార్టీ, ప్రజల్లో 40% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ, లీడర్లు ఉన్న పార్టీ కాబట్టి అంత ఈజీ కాదు. ఏదన్నా మీరు భూస్థాపితం చేయాలంటే మీరు చేసే పని బట్టి ఉంటుంది, మీ కామెంట్లు బట్టి ఉండదు. మీరు 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసేదాన్ని బట్టి, ప్రజల్ని మరిపించేదాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి కంటే బెటరు పరిపాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాలు, అభివృద్ధులు అంటే అప్పుడు భూస్థాపితం అయితే తప్ప మీరు ఉట్టుట్టిగా మాటలు చెప్తే ఏడైంది. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. అమిత్ షా తీర్పును చదివి ఉండాల్సింది, సల్వాజూడంపై నిర్ణయం సుప్రీంకోర్టుది. ఉపరాష్ట్రపతి ఎన్నిక 2 భావజాలాల మధ్య పోటీ, నా ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ మనిషి, నేను ప్రజాస్వామ్యవాదిని పీటీఐ ఇంటర్వ్యూలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి చెప్పిండు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ప్రత్యర్థిగా నిలబడుతున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఆయన నక్సలైట్ మద్దతుదారు అని చెప్పి, నక్సలైట్ల అనుకూలమైన వ్యక్తి అని చెప్పి. దేనికంటే సల్వాజూడం అనే సంస్థని ఛత్తీస్గఢ్లో 2005లో ఏర్పడ్డది. నక్సలైట్లకు వ్యతిరేకంగా కొంతమంది ఆదివాసీ యువతని ఆర్ముడ్ ట్రైనింగ్ ఇచ్చి నక్సలైట్ల మీదకు పంపారు. ఆ సల్వాజూడం ఏంటంటే నక్సలైట్లకు వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభమై మొత్తం సమాజాన్ని చేతిలోకి తీసుకుంది. చట్టాన్ని చేతిలో తీసుకొని ఆదివాసీల్ని చంపే కార్యక్రమం చేస్తుంటే అది కోర్టుకు వస్తే ఆ కోర్టులో ఆ బెంచ్లో అప్పుడు ఈ సుదర్శన్ రెడ్డి గారు దాన్ని నిషేధించారు. అంటే సల్వాజూడం నిషేధించింది కాబట్టి బి సుదర్శన్ రెడ్డి నక్సలైట్లకు అనుకూలవాది అని చెప్పి హోంమంత్రి చెప్పిండు స్వయంగా. ఆ బెంచ్లో నేను ఒక్కడిని లేను, మిగతా బెంచ్ మొత్తం ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నాది కాదు అది. అంటే న్యాయ వ్యవస్థను కూడా బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి. న్యాయ వ్యవస్థ అంటే కూడా గౌరవం లేదు. ఎప్పుడో 2011లో సల్వాజూడం నిషేధిస్తే, తీర్పిస్తే, ఆ తీర్పిచ్చిన రోజు మాట్లాడలే. ఈరోజు మీకు ప్రత్యర్థిగా పోటీకి వస్తాను కాబట్టి నక్సలైట్ అని ముద్రేస్తారు, నక్సలైట్ అనుకూల వ్యక్తి అని చెప్పి. అంటే మిగతా జడ్జీలు అందరూ కూడా నక్సలైట్లేనా మరి? అంటే మీకు వ్యతిరేకంగా మీకు నచ్చని తీర్పులు ఇస్తే వాళ్ళకి ఏదో ముద్ర వేస్తారా? అసలు ఈ సల్వాజూడము అనే వ్యవస్థను మీరు సమర్థిస్తున్నట్టు మీరేంటి మరి? సల్వాజూడం అనే వ్యవస్థ నక్సలైట్ నిర్మూలన కోసం అని ఏర్పాటై అనేక మంది పేద ప్రజల్ని, మహిళల్ని, చిన్నపిల్లల్ని చంపేసింది. మీరు సల్వాజూడం కార్యకర్త, మీరు సల్వాజూడంను సమర్థిస్తారా? ఇది పి సుదర్శన్ రెడ్డి గారు పీటీఐకి ఇంటర్వ్యూ ఇస్తూనే చెప్పిండు. నేను ఒక్కడిని లేనా, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, నాది కాదు, మరి మిగతా జడ్జీలు కూడా అదేనా అని చెప్పి తప్పుపట్టిండు ఆయన ఈ సల్వాజూడం పైన. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రతిపక్షం కాదు విషవృక్షం అట, ఆ భూతాన్ని పాతాళంలోకి దించేశామనుకున్నాం, కానీ ఫేక్ ప్రచారాలతో మళ్ళీ పైకి వస్తుంది. మీ బాధ వర్ణాతీతం ఉంది, చంద్రబాబు నాయుడు గారి బాధ. ఇది ప్రతిపక్షం కాదట, విషవృక్షం అట. ఆ విషవృక్షం మద్దతు తీసుకుంటూ మీకు విషయం ఎక్కింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అదే విషవృక్షాన్ని
మద్దతు తీసుకుంటున్నారు. ఇంకోటి ఆ భూతాన్ని పాతాళంలోకి దించేసామనుకున్నాం. కానీ ఫేక్ ప్రచారాలతో మళ్ళీ తెరపైకి వస్తుందట. ఇక ఆ భూతాన్ని అంతు లేకుండా చేసినాం అనుకున్నాం కానీ మళ్ళా అదే భూతాన్ని అదే జగన్మోహన్ రెడ్డి, అదే వైఎస్ఆర్సీపీని బీజేపీ పైకి లేపే కార్యక్రమం చేస్తానని మీ ఆందోళన తప్ప ఈ ఈ భూతం కాదు, దెయ్యం కాదు, ఫేక్ కాదు, మన్ను కాదు. ఫేక్ చేస్తే చేస్తారు. ఫేక్‌ని ఫేకే అంటారు. ప్రజలేం నమ్ముతారు. అంత ఈజీగా ఒకవేళ ఫేక్ నిజంగానే వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసిందనుకో నమ్ముతారు. ఇదే ఆంధ్రజ్యోతి చాలా ఫేక్ ప్రచారాలు చేసింది. నమ్మారా? ప్రజలు నమ్ముతారా? ఆంధ్రజ్యోతి ఈనాడు తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం అనేక అబద్ధ వార్తలు రాసింది. అనేక తప్పుడు వార్తలు రాసింది. నమ్మారు జనాలు? నమ్మరు కదా! అంత ఈజీగా పేపర్‌లో, టీవీలో లేకపోతే సోషల్ మీడియాలో చెప్పినంత మాత్రంలో అమరావతి మునుగుతుందనగానే మునిగిందట అని నమ్ముతారా? కానీ మీ ఆందోళన ఫేక్ ప్రచారం మీద కంటే బీజేపీ కేంద్ర అధిష్టానం జగన్మోహన్ రెడ్డితో టచ్‌లో ఉంది అనే ఒక టెన్షన్ మొదలైంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి. ఈ ఈ ఈ టచ్, ఈ సంబంధాలు 2029 ఎన్నికలకి ఏమైతే నా పరిస్థితి ఏందని ఒక ఆందోళనలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఆందోళనకే విషవృక్షం అని చెప్తుండు. భూతం అంటుండు. ఇది ఒక వార్త. రైట్. సార్లు వచ్చారట 16,347 మంది జీవితాల్లో వెలుగులు వచ్చినాయి. ఇది మెగా డిఎస్సి అని మొట్టమొదటి సంతకం పెట్టిండుగా చంద్రబాబు నాయుడు గారు. దాని ఫలితాలు వచ్చినాయి. జీవితాల్లో 16,347 టీచర్ పోస్టులకు సంబంధించి రిజల్ట్ వచ్చింది. తొందరలోనే వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా తీసుకునే అవకాశం ఉందట. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద డిఎస్సి అట. కానీ దీనికంటే పెద్దది డిఎస్సి వస్తుందని, మెగా డిఎస్సి అంటే 25,000 పోస్టులు పైన ఉంటాయని ఆశించారు పాపం నిరుద్యోగ యువత. కానీ 16,347 వేశారు. సరే అదైనా భర్తీ చేశారు. ఈ భర్తీ చేసే క్రమంలో, ఫలితాలు వచ్చిన క్రమంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఇక ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుందన్నారు. ఈ ప్రతి సంవత్సరం డిఎస్సి గురించి 1000 కళ్ళతోని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. 2024 డిఎస్సి 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు 2025కు సంబంధించి ఆగస్టు నెల పూర్తవుతుంది. ఎప్పుడు వేస్తారు అని చెప్పి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ప్రతి సంవత్సరంలో ఇది ఒక సెకండ్ ఇయర్ కదా. ఈ సెకండ్ ఇయర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. నారా లోకేష్ గారు, ప్రభుత్వం దానిపైన క్లారిటీ ఇవ్వాలి. ఇది ఒక వార్త. బిలీనియర్ బాబు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో అగ్రస్థానం. కుటుంబ ఆస్తులు 931 కోట్లు, 10 కోట్ల అప్పులు, 30 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో రేవంత్ రెడ్డి, 15 లక్షలతో చివరి స్థానంలో మమతా బెనర్జీ. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ నివేదిక ఇచ్చింది. బిలీనియర్ బాబు అట దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో మొట్టమొదటి వ్యక్తే. 931 కోట్ల ఆస్తులు ఉన్నాయట, 10 కోట్ల అప్పులు ఉన్నాయట. 931 కోట్ల ఆస్తుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంది. నేను ఆదర్శంగా ఉంటా, నేను మార్గదర్శినే, నేను కూడా నా లెక్క మీరు తీసుకోండి అంటున్నాను. మీరు 951 కోట్లు ఎక్కడ, 31 కోట్లు ఎక్కడ, మీరు తీసుకున్న బంగారు కుటుంబాలు దత్తత ఎన్ని, అసలు ఈ 931 కోట్ల కథ ఏంది అనేది చూద్దాం. అత్యంత సంపన్న సీఎంల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న చంద్రబాబు అని చెప్పి, దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రస్థానం నిలిచారు. ఆయనకు 931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. 332 కోట్లకు పైగా ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు రెండో స్థానంలో, 51 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మూడో స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 15 లక్షల పైగా ఆస్తితో ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచారు. దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. 30 మంది సీఎంల సగటు ఆస్తులు 54 కోట్లు మాత్రమే. 30 మంది సీఎంలు మొత్తం ఆస్తి 1632 కోట్లు అయితే, మన ఒక్క ముఖ్యమంత్రి ఆస్తి 931 కోట్లు. మొత్తం 30 మంది ముఖ్యమంత్రులు యావరేజ్ ఆస్తి చూస్తే 54 కోట్లు ఉంది. కానీ మన చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 931 కోట్లు ఉంది. ఇది ఎట్లా వచ్చింది? దాదాపు 45 సంవత్సరాల నుంచి రాజకీయమే జీవితం చంద్రబాబు నాయుడు గారికి. వ్యాపారం చేయలే ఎక్కడ. ఆయన కుటుంబ సభ్యులు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఎక్కడ వ్యాపారాలు చేయలే. రాజకీయాల్లో నీతి నియమాలు విలువలకు కట్టుబడి ఉండి రాజకీయాలు చేసిన అంటున్నారు. ఇంత విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తికి
ఆయన కుటుంబానికి ఇన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఆన్ రికార్డు, ఆఫ్ రికార్డు కాదు. ఆఫ్ రికార్డ్ ఎన్ని ఉన్నాయో తెలియదు ఇక. ఆన్ రికార్డు ఎన్నికల అఫిడవిట్ బట్టే 931 కోట్లు ఉన్నాయి. దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి. నాలుగోసారి ముఖ్యమంత్రి. ఈ 4 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడల్లా, ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి చేసినప్పుడల్లా ఈ రాష్ట్రం అప్పులు ఇంతింతై పెరుగుతున్నాయి. వారి ఆస్తులు మట్టుకి ఇంతింతై పెరుగుతున్నాయి. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినప్పుడల్లా రాష్ట్రం అప్పులు 1000 కోట్లు పెరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు కూడా 100 కోట్లు పెరుగుతూ ఉంటాయి. ఏంటి ఈ ఈ లాజిక్, ఈ మ్యాజిక్? పదే పదే చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఈ రాష్ట్రాన్ని దివాలా దించిండు జగన్మోహన్ రెడ్డి అని. మరి దివాలా దించిన జగన్మోహన్ రెడ్డి, దివాలా దించిన రాష్ట్రంలో మీరు ఒక పౌరుడు, మీ ఆస్తులేమో 100 కోట్లు పెరిగినాయి. ఈరోజు 1,86,000 కోట్లు 14 నెలల్లో అప్పులు చేసిండు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి అప్పులు మిగిల్చారు, నాయకులకే ఆస్తులు మిగిలినాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న నాయకుల ఆస్తులు రోజు రోజుకి ఇంతింతై పెరుగుతున్నాయి. ప్రజల అప్పులు ఇంతింతై పెరుగుతున్నాయి. వీరు మళ్ళా బంగారు కుటుంబాల గురించి, P4ల గురించి, పేదరిక నిర్మూలన గురించి చెప్తారు. ఇక దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి ఇక సమర్థించడానికి ప్రయత్నం చేసింది. అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అంటే బాబు యాజమాన్య స్ఫూర్తిని వెల్లడించిందట నివేదిక. బాబు యాజమాన్య స్ఫూర్తిని, అంటే చాలా అద్భుతమైన వ్యాపారాలు చేసి యాజమాన్య స్ఫూర్తిని నింపి దేశంలోనే అత్యంత సంపన్నుడైండు అని చెప్పి దీనికి ఇంకొక కాలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బాబు యాజమాన్య స్ఫూర్తిని నింపింది ఈ డబ్బులు, ఈ ఆస్తులను బట్టి. బాబు వ్యాపారంలో యాజమాన్య స్ఫూర్తితోనే అప్పులు లేకుండా ఆస్తులు 100 కోట్లు సంపాదించడానికి తెలివి ఉన్నప్పుడు, ఈ రాష్ట్రాన్ని 4 సార్లు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా ఆస్తులు, సంపదను సృష్టించే కార్యక్రమం ఎందుకు చేయలేకపోయిండు? సంపదను సృష్టించకపోయినా పర్వాలే, అప్పులు తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయిండు? ఈ స్ఫూర్తి ఎడిపోయింది. యాజమాన్య స్ఫూర్తి ఇక్కడ లేదా? పరిపాలనా స్ఫూర్తి ఇక్కడ లేదా? ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇక్కడ లేదా? అంటే మనకెందుకు, మన కుర్చీ ఉంటే చాలు అనుకుండా ఇది ఆంధ్రజ్యోతి చెప్పే ప్రయత్నం ఏంటంటే డబ్బులు ఎక్కువ సంపాదించిండు అనే దానికి యాజమాన్య స్ఫూర్తి ఆయనకి. అక్కడ కూడా భజనే. మళ్ళా ఈ భజన చేసేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారని సిగ్గు కానీ సీమనెత్తురు కానీ లేనట్టుంది. ఈ రాష్ట్రం దివాలా తీసింది. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పులు పాలు చేసిండు. జగన్మోహన్ రెడ్డి కూడా ఉండొచ్చు దాంట్లో, ఇంకా వేరే ముఖ్యమంత్రులు కూడా ఉండొచ్చు. కానీ యాజమాన్య స్ఫూర్తి ఉన్న ముఖ్యమంత్రిగా మిగతా వాళ్ళు లేరు కదా, యాజమాన్య స్ఫూర్తి ఉన్నోళ్ళు. ఈ స్ఫూర్తి ఉన్న ముఖ్యమంత్రి 4వసారి ముఖ్యమంత్రి కదా. ప్రతిసారి ముఖ్యమంత్రి పదవి ఎక్కితే అప్పులు పెరుగుతున్నాయి తప్ప ఆస్తులు పెరగట్లేదు కదా. మీ ఆస్తులు పెరుగుతున్నాయి. దీంట్లో ఉన్న మ్యాజిక్, లాజిక్ ఏందో ప్రజలు చెప్పొచ్చు కదా. ఇది చెప్పరు. వీరు మళ్ళీ బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నానని అంటాడు. మీరు 931 కోట్ల ఆస్తులు, అత్యంత సంపన్నులు. మీరు ఈ రాష్ట్రంలో మార్గదర్శులు ఎవరైతే తీసుకుంటున్నారో అందరికంటే అత్యధిక కుటుంబాలను మీరు దత్తత తీసుకోవాలి. ఆ ఎలిజిబిలిటీ మీకుంది, అత్యంత సంపన్నులు కాబట్టి. ఇది బిలీనియర్ చంద్రబాబు గురించి ఒక వార్తని రాసింది ఆంధ్రజ్యోతి. సాక్షి పేపర్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం. కేవలం ఈ 14 నెలల్లోనే 1,86,320 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక పరిస్థితి అత్యంత సంపన్నంగా ఉంది. ఏడీఆర్ రిపోర్ట్ చెప్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఎందుకు ఉందంటే, ఒక 14 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1,86,361 కోట్ల రూపాయల అప్పులు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు జగన్మోహన్ రెడ్డి. శ్రీలంక చేసిండు, అయిపోయింది, కథం, బటన్ నొక్కిండి అన్నారు. ఆయనన్న కనీసం బటన్లు నొక్కి అప్పు చేసి బటన్లను నొక్కి ప్రజల అకౌంట్లు వేసిండు. మీరు ఏం చేశారో తెలియకుండా 1,86,321 కోట్లు అయినాయి అనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు అప్పులు చేయనమన్నారు, సంపదని నేను సృష్టిస్తా అన్నారు. మీ సంపద అయితే సృష్టి పెరుగుతుంది, మీ సొంత ఆస్తి. కానీ రాష్ట్రానికి అప్పుల్ని సృష్టిస్తున్నారు, సంపదను సృష్టించాల. ఒకవైపు ఏమో రాష్ట్రానికి అప్పుల్ని, ప్రజల మీద అప్పులు సృష్టి జరుగుతుంది. ఇంకొక వైపు ప్రతిపక్ష పార్టీల మీద కేసుల సృష్టి, సిట్లు, స్కాముల సృష్టి జరుగుతుంది. ఈ రెండు తప్ప రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంది. 1,86,321 కోట్లట 14 నెలల అప్పులు. మరి ఈ లెక్కను చూస్తే 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల అప్పులు అయితే, మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులతో మీరు పోటీ పడే దాంట్లో చాలా స్పీడ్గా ఉన్నారు.
చాలా ముందంజలో ఉన్నారు. దీనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెబుతారు? మీ సంపద సృష్టి ఎడిపోయింది. మీ అప్పుల సృష్టి ఉంది తప్ప సంపద సృష్టి లేదు అనేది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. చంద్రబాబు సర్కారు ఆర్థిక విధానాలను కడిగి పారేసినట మాజీ సీఎం వైఎస్ జగన్. దీనికి సంబంధించి కొన్ని క్యాల్కులేషన్స్ కాగ్ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని చెప్పిండు జగన్మోహన్ రెడ్డి గారు. 3,32,671 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో 2019 నుంచి 2024 మధ్యలో చేస్తే రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు, అప్పుల పాలు చేసిండు, విధ్వంసం చేసిండు అన్నారు. కానీ కేవలం మీరు 14 నెలల్లోనే మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పుల్లో సగం అప్పు ఇప్పటికే చేసేశారు, అయిపోయింది. ఏం సందేశం ఇస్తారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఏం మాట్లాడతారు? ఏం చెప్తారు మీరు అనేది ఆయన సూటిగా అడిగిండు లెక్కలతో సహా. ఇక ఇప్పుడు ఏం చెప్పిద్దో చూడాలి కూటమి. సర్కారు డ్రామా, ఎరువుల భ్రమ, యూరియా తీవ్ర కొరతతో చిన్న సన్నకారు రైతుల లబోదిబో, మూతబడిన సొసైటీ కేంద్రాలు, ఆర్ఎస్కేలో నో స్టాక్ బోర్డులు. యూరియా విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. మీరు సంపద సృష్టించలేదు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కునే యూరియాను కూడా కనీసం ఇయ్యలేని పరిస్థితి. సరే, తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే ఒక అర్థం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ తెలంగాణలో. బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి వాళ్ళకి సరైన కేటాయింపులు చేయలేదు, సరఫరా పంపిణీ చేయలేదు అనుకోవచ్చు. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు కదా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎన్డీఏ కూటమి కదా. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు నిలబెడితే నిలబడ్డ కూటమి కదా అది. ఎందుకు యూరియా బస్తాలు కనీసం ఇయ్యలేని పరిస్థితి? మరి దేనికోసం ఈ డబుల్ ఇంజను? కనీసం రైతులు పైసలు పెట్టి కొనుక్కునే యూరియాని కూడా ఇయ్యలేని డబుల్ ఇంజను, యూరియాని కూడా ఇయ్యలేని పొత్తులు, యూరియాని కూడా ఇయ్యలేని ఎత్తులు. దేనికోసం? ఏం విజన్ ఇది? దీనికోసం డ్రామాలు, కథలు, సినిమాలు వెళ్తాను. లేదు లేదు అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది, ఇది అది అని చెప్పి మొత్తానికి ఈరోజు సొసైటీలలో, ఆర్బీకే సెంటర్లలో నో స్టాక్ బోర్డు, కానీ ప్రైవేటు షాపులలో ఫుల్ స్టాక్. ఇక దీని అనుకున్న మతలబ్ ఇది మొత్తానికైతే యూరియా విషయంలో సర్కారు డ్రామాలు, ఎరువుల భ్రమలు అని చెప్పి పెద్ద ఎత్తున రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పాపం అగమ్యకి వచ్చినా ఎవరికి చెప్పుకోవాలని ఎవరికి అడగాలనో ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి. రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు చెరుకు రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు, ఈరోజు ఎరువుల కోసం యూరియా రైతులు, ఈ రైతుల విషయంలో కేంద్రం నుంచి తీసుకోవాల్సిన సహకారం పూర్తిగా వదిలేశారు. కనీసం యూరియా అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్రం పైన ఉన్నాడు అంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉండడు అంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఈరోజు కొనుక్కునే యూరియా డబ్బులు పెట్టి ఉచితంగా ఇచ్చేది కాదు. ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం. ప్రైవేటుకి ఎత్తిపోతలు, సాగునీటి పథకాల అప్పగింతకు సర్కార్ కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా 999 ప్రాజెక్టుల గుర్తింపు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అమలు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రైవేటు జపం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా ఎత్తిపోతల పథకాలను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇది పథకాల నిర్వహణను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హామ్లో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఏదో ఒక రకంగా ప్రైవేటు దాదాపు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి గతంలో. వాటిలో దాదాపు 8 ప్రైవేట్ పరం చేయడానికి అనేక పన్నాగాలు బన్నారు. వాటిని చేస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ ఆదరణలో నడాల్సిన 999 ఎత్తిపోతల పథకాలు రైతులకు సంబంధించి వాటిని కూడా ప్రైవేట్కి ఇస్తారట యాజమాన్యం. ప్రైవేటు నిర్వహణలోకి పోతాయి. అంటే ప్రైవేటీకరణకి చాలా దూకుడుగా వ్యవహరిస్తుండే చంద్రబాబు నాయుడు గారు. అనేక ప్రైవేటు సంస్థలకు భూములు ఇవ్వడానికి, అనేక మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి, ఈరోజు ఇక రైతులకు సంబంధించిన సాగునీటికి సంబంధించిన ఎత్తిపోతల పథకాలను కూడా వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం చేస్తుండ అని చెప్పి ప్రైవేటుకి ఎత్తిపోతల పథకాలు అని ఒక వార్త నిచ్చింది. ఇక మొత్తం ప్రైవేట్ పరం చేసి సీఎం కుర్చీని కూడా ప్రైవేట్ చేస్తారేమో, కానీ దాన్ని చేయరు. మళ్ళీ దాన్ని చేస్తే ఇలా పదవులు పోతాయిగా. సీఎం కుర్చీని చేయరు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని ప్రైవేట్ పరం చేయరు. వాళ్ళ కుర్చీలు మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి, కానీ మిగతా అన్నీ ప్రైవేట్ అవుతూ ఉంటాయి. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.